నా ప్రియాతి ప్రేమైన సతీమణి కళావతి కోసం మీ శ్రీవారు ఎంతో ప్రేమతో ఏర్పాటు చేసిన విందు భోజనానికి విచ్చేసిన నా శ్రీమతికి ఇదే నా ఆహ్వానం. వెల్కమ్ 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 వెల్కమ్. మీ ఏర్పాట్లు బాగున్నాయి, కానీ మీ యాక్టింగ్ కాస్త ఓవర్ అయింది. నువ్వు చూడాల్సింది నా ఎక్స్ప్రెషన్ కాదు కళావతి, నీ మీద నాకున్న ఎఫెక్షన్. కూర్చో. చెప్పు కళావతి, నీకేం కావాలి? నువ్వేం చెప్తే అది ఆర్డర్ చేస్తా. చాయిస్ ఇస్ యువర్స్. అడిగి తెలుసుకుని ఎవరైనా ఆర్డర్ చేస్తారు. అడగకుండా నాకు ఏం ఇష్టమో తెలుసుకుని ఆర్డర్ చేస్తే అది గొప్ప. ఒక్క సెకండ్ కూడా ఊపిరి తీసుకుని ఇవ్వవా కళావతి? ఎప్పుడు నాకు టెన్షనేనా? అంటే నాకు ఏం ఇష్టమో మీకు తెలియదన్నమాట. ఇప్పుడు కానీ తెలియదన్నానంటే ఇది మళ్ళీ బొంగమూతి పెడుతుంది. నేనన్నానా నీకేం ఇష్టమో తెలీదు అని? నేనన్నానా? అయితే నాకు ఇష్టమైంది మీరే ఆర్డర్ ఇవ్వండి. చూడు ఎలా ఇస్తాను. బేరర్ సార్, ఆర్డర్ ప్లీజ్. ఒక చికెన్ 65, ఒక ఫిష్ బిర్యానీ, ఒక ఆరెంజ్ జ్యూస్. ఎలా ఉంది? మీకు నచ్చిన ఆర్డర్ చేశానా? అవన్నీ నాకు నచ్చినవి కాదు, మీకు నచ్చినవి. ఏంటి ఎంత ఆలోచించి ఆర్డర్ చేసినా తప్పైపోయిందా? కానీ మీకు నచ్చిందేంటో మీరు చెప్పకుండానే నేను ఆర్డర్ చేస్తాను. చూస్తారా? ఓకే బేరర్, ఆర్డర్ తీసుకో. ఒక తందూరి చికెన్, ఒక జీరా రైస్, ఒక పన్నీర్ బటర్ మసాలా. ఓకే మేడం. చెప్పింది కరెక్టేనా? నువ్వు వెళ్ళు. ఇందులో గొప్పే ఉంది. ఇంట్లో గరిట నీ చేతుల్లోనే ఉంటుంది. నాకేమిష్టమో నీకు తెలీదా? ఇంట్లో గరిట మాత్రమే నా చేతుల్లో, కానీ నేను మీ చేతుల్లో ఉన్నాను. నాకేమిష్టమో మీకు తెలీదా? సరే, ఇప్పుడు చెప్పు, తెలుసుకుంటాను. అక్కర్లేదు. ఏ? నాకంటూ ఇష్టాలుండవు. నా శ్రీవారి ఇష్టాలే నా ఇష్టాలు. మీరు ఆర్డర్ చేసినవే నేను ఇష్టంగా తినగలను. మీకు అర్థమైందా? కళావతి, రోజుకో రకంగా నన్ను పడగొట్టడంలో నీకు నువ్వే సాటి. ఏంటి పబ్లిక్ గా ఫ్లర్ట్ చేస్తున్నారు? పబ్లిక్ లో రొమాన్స్ కాస్త థ్రిల్లింగ్ గా ఉంటుంది కళావతి. చిప్పండి. సిగ్గేస్తుందా? లేదు, దాహం వేస్తుంది. బేరర్, 1 వాటర్ బాటిల్. ఏంట్రా ఇది? నేను ఇక్కడ బేరర్ని సార్. ఆర్డర్ ఏమైనా చేశారా? ఏం మాట్లాడుతున్నావు రాహుల్? నువ్వేంటి ఇక్కడ బేరర్ గా పనిచేయడం ఏంటి? మనిషి అన్నాక ఏదో ఒకటి చేసుకుని బతకాలి కదా మేడం. రాహుల్, ముందు మేడం అని అనడం ఆపు. ఇలాంటి చోట కస్టమర్ ని రెస్పెక్ట్ చేయడం రూల్. ఇలాంటి పని చేసి ఇంటి పరువు తీయకూడదన్న రూల్ లేదా? ఆ పరువు తీసిన వాణ్ణి, లెక్కకందని తప్పులు చేసిన వాణ్ణి, ఇప్పుడు కళ్ళు తెరిచిన వాణ్ణి. కానీ నేను మారాను అంటే నమ్మడానికి ఎవరూ లేరు. నిజాయితీగా నా భార్య బిడ్డల్ని పోషించుకోవడానికి ఇంతకన్నా నాకు వేరే మార్గం లేదు రాజ్. అందుకే ఇక్కడ పనిలో చేరాను. నువ్వు మారావని నిరూపించుకోవడానికి ఇలాంటి చోట ఈ పని చెయ్యక్కర్లేదు రాహుల్. నీకంటూ ఒక ఫ్యామిలీ ఉంది. నీకంటూ కష్టం వస్తే మేమంతా ఉన్నాం. అయినా ఇలాంటి ఆలోచన నీకెందుకు వచ్చింది రాహుల్? తన మీద తనకి నమ్మకం పోయినప్పుడు, ఇచ్చిన అవకాశాల్ని వదులుకున్నప్పుడు, బతుకు మీద ఆశ చచ్చిపోయినప్పుడు ఇంతకన్నా ఏం చేయగలం? ఇప్పటిదాకా మీరు నా కోసం చాలా చేశారు రాజ్. ఇక నేను మిమ్మల్ని ఇబ్బంది పెట్టలేను. నా భార్యని కన్నీళ్లు పెట్టించలేను. అలాగని ఈ పని చేసేది? ఒకప్పుడు నేను బ్రతికిన బ్రతుక్కన్నా, నేను అనుభవించిన దరిద్రం కన్నా ఈ పని నీచమైందేం కాదు రాజ్. అయినా కష్టపడి చేసే పనిలో ఎక్కువ తక్కువ అనేదేం ఉండదు. మనకి నిజాయితీ గౌరవం తెచ్చిపెడుతుందని నువ్వే చెప్పేవాడివి కదా రాజ్. ఇప్పుడు నేను అదే పాటిస్తున్నాను. నేను ఈ పనిలో ఏం సంపాదించినా సంపాదించకపోయినా ఎవరి మీద ఆధారపడకుండా, ఎవరికీ భారం కాకుండా, నా వాళ్లకి చెడ్డ పేరు తీసుకురాకుండా, నా భార్య పాపకి నా కష్టార్జితంతో ఒక ముద్ద అన్నం పెడితే చాలు. నన్ను ఇలాగే ఉండనివ్వండి. ఇక్కడ మీకు నాకు సంబంధం ఉందని ఎవరికీ తెలీదు. నేను కూడా చెప్పను. నేనొక జస్ట్ బేరర్ని, మీరు మా కస్టమర్స్ అంతే. ఏదైనా ఆర్డర్ ఇస్తారా? ఆర్డర్ ఇచ్చా సార్, కూర్చోండి, ఆర్డర్ వస్తుంది. చూసారా అండి, రాహుల్లో ఎంత మార్పు వచ్చిందో? చూస్తుంటే చాలా జాలేస్తుంది. అంటే రాహుల్లో మార్పు వచ్చిందని అనుకుంటున్నావా? పాపం కళ్ల ముందు ఇలా బేరర్గా ఇంతకన్నా ఏం కావాలండి? నేను మాత్రం అనుకోవట్లేదు. మీరెప్పుడు ఇంతే. చచ్చిన పావుని ఇంకా చంపుతారు. మీరు దేన్ని ఓ పట్టాన నమ్మరు కదా. ఎక్కడికి? హ్యాండ్ వాష్ చేసుకుని వస్తాను. రే, అటు చూడు. స్టార్ట్ చేయి. డమ్మీ రౌడీల్ని అరేంజ్ చేశాను. ఓ, ఆ రౌడీలు వీళ్ళేనా? రే, పిల్ల లుక్ ఇచ్చిందిరా. ఇంకెందుకురా లేటు, పదా. పదండ్రా. ఏం పాప, విజిల్ నచ్చిందా? ఏంటి పాప డౌట్ గా చూస్తున్నావు? డౌట్ ఏం పెట్టుకోకు. పాప కాదురా, మెళ్ళో లైసెన్స్ ఉంది. మీరేనా? మేమే. నువ్వే. నువ్వు ఓకే అంటే మనమైపోదాం. డౌటే లేదు, వీళ్ళు ఆయన అరేంజ్ చేసిన డూప్లికేట్ రౌడీలే. ఏం పోరి, రెడీయా? అదేంటి, నేను అరేంజ్ చేసిన రౌడీలు అప్పుడే వచ్చేసారా? మనోళ్ళే. రే, పిల్ల నవ్విందిరా. కళ్ళతోనే కన్ఫర్మ్ చేసేస్తుంది. కన్ఫర్మ్ ఏంటి? ఇంకా ఎందుకు తెలియనట్టు? ఎక్కడికెళ్దాం చెప్పు. హోటల్కి వెళ్దామా? ఇంటికెళ్దామా? మా వాడు రూమ్కి వెళ్దామా? దేనికి? ఇంకా చాలు, నాకు అర్థమైపోయింది. పదా. రే, ఏంట్రా ఇది? చేతి చెయ్యి. ఇదిగో వెయ్యి తీసుకొని వచ్చే, కావాలంటే ఇంకా ఇస్తా. వదవల్లారా, వదలండ్రా. మీరు నన్ను టీజ్ చేయాలి, ఇలా హార్డ్ గా హ్యాండిల్ చేయకూడదు. రే, పిల్లలు ఎంత తక్కువ, స్ట్రెంత్ ఎక్కువ. అయితే బాగా గిట్టుబాటు అవుద్దిలే. రే, మీరు టీజ్ చేసినట్టు యాక్ట్ చేయాలరా, ఓవర్ యాక్టింగ్ కాదు. యాక్టింగ్ ఎందుకు? మాదంతా నేచురల్ గా ఉంటుంది. నువ్వు డిసప్పాయింట్ అవ్వవు, పదా. చెప్తుంటే అర్థం కావట్లేదా? మిమ్మల్ని మా ఆయన డబ్బులు ఇచ్చి అరేంజ్ చేశారు నా కోరికలు తీర్చడానికి. ఆహా, జాక్పాట్ రా. పెళ్ళం కోరిక తీర్చడానికి మొగుడే పూనుకున్నాడు. వావ్, ఇక నీ కోరిక మేం తీరుస్తాం. పదా. రావే.
ఏయ్, పదవే మావయ్య కొట్టావే. కళావతి ఏయ్ ఒక్క నిమిషం రా. మిమ్మల్ని యాక్ట్ చేయండిరా అంటే నిజంగా రౌడీల్లా ఫీల్ అవుతున్నారేంట్రా? అరే మిమ్మల్ని నేను బుక్ చేసుకున్నాను రా. బుక్ చేసుకోవడం ఏంట్రా? డబ్బులు ఇవ్వడం ఏంటి? ఎవరు నువ్వు? రే అడ్వాన్స్ కూడా తీసుకున్నారు కదరా. నువ్వు డబ్బులు ఇవ్వడం ఏంట్రా నాకు? ఎవరు కొట్టావు? ఒక నిమిషం, డబ్బులు ఇచ్చిన వాడినే మర్చిపోయారా మీరు? ఓహో మీ మెయిన్ పక్కన రాలేదా? అతను లేడు కదా. రే ఇక్కడ మీ వాళ్ళు ఓవర్ యాక్షన్ చేస్తున్నారా? కొంచెం చెప్పేళ్ళకి. ఏంటి ఇంకా రాలేదా? ఇంకా రావద్దులేరా. ఆ పంచి రేపించుకొని అలాగే ఇంటికి వెళ్ళిపోండి. ఏమండి వీళ్ళ నిజమైన రౌడీలండి. ఆ విషయం నాకు కొంచెం లేట్ గా అర్థమైంది. చెప్పరా ఎవరు? ఎవరికి డబ్బులు ఇచ్చావు? రే నా కళావతి కోరికేంటో గాని ఆ దేవుడు చాలా బలంగా తీసుకున్నాడు. నిజంగానే రియల్ ఫైట్ చేయమన్నారా? ఈసారికి కొంచెం కష్టమైనా పర్లేదు, అలానే కానిచ్చేద్దాం. కళావతి నీ కోరిక చాలా బలమైందే. అంటే ఏంటి? కొడతావా? కొట్టడం ఏంట్రా? కళావతి జోలికొస్తే ఒక్కొక్కటి తాట తీస్తా. నువ్వేనా కళావతి మీద చెయ్యేసింది? నువ్వేనారా నా కళావతి మీద చెయ్యేసింది? సారీ చెప్పండి. సారీ చెప్పు. సిస్టర్ సారీ సారీ సిస్టర్, తప్పైపోయింది సిస్టర్. సారీ సారీ తప్పైపోయింది సిస్టర్. సారీ సారీ సిస్టర్, తప్పైపోయింది. సారీ సారీ. సార్ భర్త అంటే మీలా ఉండాలి సార్. కళావతి హ్యాపీయా? చాలా హ్యాపీ. లవ్ యూ అండి. గెలవా పద. కళావతి ఫైటింగ్ అన్నావు. డమ్మీ ఫైటర్స్ అరేంజ్ చేస్తే నన్ను కుమ్మే ఫైటర్స్ వచ్చారు. పాపం మన ప్లాన్ తెలియక వాళ్ళు మధ్యలో వచ్చి బుక్ అయిపోయారు కదా. కళావతి ఏదేమైనా నాకు మాత్రం ఈ రోజు నీ బకెట్ లిస్ట్ లో నుంచి ఓ కోరిక కంప్లీట్ చేసినందుకు చాలా హ్యాపీగా ఉందనుకో. నా అదృష్టం బాగుంది. ఏ కాస్త బెడిసి కొట్టినా నేను మాత్రం హాస్పిటల్లో ఉండేవాడేమో. ఏంటి కళావతి నేను ఎంత హ్యాపీగా ఉంటే నువ్వేంటి డల్ గా ఉన్నావు? నేను హ్యాపీగా లేనండి. ఏ కళావతి నీకోసం ఇంత రిస్క్ చేసి ఫైట్ చేస్తే హ్యాపీగా లేనంటావేంటి? నా కోసం మీరు ఫైట్ చేశారు సరే, కానీ అక్కడ రాహుల్ బేరర్ గా సర్వ్ చేస్తున్నాడండి. మళ్ళీ మొదలెట్టావా? ఇప్పుడు అది అవసరమా? అదే అవసరం అండి. ఒక్కసారి మనసు పెట్టి ఆలోచించండి. మనం అంతా ఉండగా రాహుల్ అలాంటి పని చేస్తుంటే ఎంత బాధగా ఉంటుంది. వాడు చేసిన తప్పులే కదా ఈ పరిస్థితికి తీసుకొచ్చింది. ఈ పరిస్థితికి కారణం రాహులే కావచ్చు, కానీ అతని పరివర్తనకి కారణం మనమే కదా ముందుకు రావాలి. అంటే రాహుల్కి ఏదైనా ఒక పని అప్పచెప్పి చూడండి. అతను ఎంత బాధ్యతగా ఆ పని పూర్తి చేస్తాడో చూడండి. అప్పుడు మీరు ఒక నిర్ణయం తీసుకోండి. కళావతి ఇప్పుడు నువ్వు వాడి మొహంలో కనిపిస్తున్న బాధనే చూస్తున్నావు, కానీ నేను తప్పులకు అలవాటు పడ్డ వాడి మైండ్ ని చూస్తున్నాను. రాహుల్ అంత ఈజీగా మారతాడని నేను అనుకోవట్లేదు. ఏమండి ముందు నమ్మి పని అప్పచెప్తే కదా తెలిసేది మారాడా లేదా అనేది. ఒక్కసారి నా కోసం అవకాశం ఇచ్చి చూడండి. సరే వదిలే, ఏదోటి చేద్దాం. కానీ నువ్వు మాత్రం ఇలా ఉండకు, కాస్త నవ్వు కళావతి. అది కళావతి అంటే. స్వప్న ఎక్కడికెళ్ళావు రాహుల్? చాలా లేట్ అయింది. నీకు ఏంటి రాహుల్? నీకోసం ఓ గిఫ్ట్ తెచ్చాను. గిఫ్టా? ఏంటది? తీసుకో స్వప్న. నువ్వు ఇలాంటి శారీస్ కట్టవని తెలుసు, కానీ నేను పనిచేస్తే వచ్చిన డబ్బులతో ఇది మాత్రమే కొనగలిగాను. పని చేసావా? ఏం పని? ఒక రెస్టారెంట్ లో బేరర్గా జాయిన్ అయ్యాను. రెస్టారెంట్ లో బేరరా? అంటే నన్ను నమ్మి ఇప్పుడున్న పరిస్థితుల్లో నాకొక గొప్ప ఉద్యోగం ఎవరిస్తారు స్వప్న? కానీ ఇక్కడ పని గొప్పదా చిన్నదా అని నేను ఆలోచించలేదు. నువ్వు కోరినట్టు ఉండగలిగానా, నీకు నచ్చినట్టు నిజాయితీగా బ్రతకగలుగుతానా లేదా అని మాత్రమే ఆలోచించాను. అందుకే బేరర్గా జాయిన్ అయ్యాను. ఆ మొట్టమొదటిసారి నా కష్టార్జితంతో నా భార్యకు ఒక శారీ కొనాలనిపించింది. నా సంపాదనతో కొన్న ఆ శారీ నువ్వు కట్టుకుంటే చూడాలనిపించింది. అందుకే తెచ్చాను. నువ్వు కాస్ట్లీ శారీస్ మాత్రమే కడతావు, ఇలాంటిది కట్టవని నాకు తెలుసు. నీకిష్టం లేకపోతే కట్టుకోవద్దు. తొందరలోనే ఇంకొన్ని డబ్బులు పోగేసి నీకు నచ్చిన శారీయే కొంటాను స్వప్న. రాహుల్ ఎంత గొప్ప పననేది కాదు, చేసే పని ఎంత నిజాయితీగా చేశామన్నదే ముఖ్యం అని అన్నావు కదా. అలాగే నా కోసం తెచ్చిన శారీ ఖరీదు ఎంత అని చూడ్ను. నువ్వెంత ప్రేమతో ఈ శారీ తెచ్చావన్నదే చూస్తాను. నువ్వు మొదటిసారి నా గురించి ఆలోచించావు, నా కోసం ఈ శారీ తీసుకొచ్చావు. ఇంతకన్నా కావాల్సిందే ఉంది. దీనికి నేను వెలకట్టలేను రాహుల్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్స్ స్వప్న. కానీ నా కోసం నువ్వింతలా తగ్గి రెస్టారెంట్ లో పనిచేయడం ఏంటి? ఇంతకన్నా ఏం చేయగలను స్వప్న? ఇంట్లో వాళ్ళు ఎలాగూ నన్ను నమ్మట్లేదు. నేను మారాను అంటే ఒప్పుకునేలా లేరు. నాకంటూ ఒక పని చూపించండి అని వాళ్ళని అడగలేను. ఏ పని చేయకుండా నిన్ను బాధ పెట్టలేను. నీ బాధ పోగొట్టాలనే, నిన్ను కాస్తైనా సంతోషపెట్టాలనే ఈ నిర్ణయం తీసుకున్నాను స్వప్న. ఎవరు నమ్మినా నమ్మకపోయినా నేను నమ్ముతున్నాను రాహుల్. నువ్వు మారావని నమ్ముతున్నాను. నీలో నిజాయితీ ఉందని నమ్ముతున్నాను. నా కోసం, మన పాప భవిష్యత్తు కోసం నువ్వు తప్పిస్తున్నావని నమ్ముతున్నాను రాహుల్. ఇది చాలు నాకు. మొదటి మెట్టు ఎక్కేశాను. పిచ్చిది నమ్మేసింది, నా దారికొచ్చేసింది. ఇక నా రెండో మెట్టుని నా పెళ్ళామే ఎక్కిస్తుంది. అమ్మమ్మగారు కాఫీ తీసుకోండి. అప్పు నీకెందుకు ఇవన్నీ?
అందరికీ కాఫీ నేనిచ్చేదాన్ని కదా. పర్వాలేదత్తయ్య, అమ్మమ్మ గారికి ఉదయాన్నే కాఫీ లోపలికి వెళ్ళకపోతే మాట బయటికి రాదు కదా, అందుకే తీసుకొచ్చాను. ఏంటే ధాన్యం, ఒక కప్పు కాఫీ ఇవ్వగానే నీ కోడలు అరిగిపోతుందా ఏంటి? అబ్బా అత్తయ్య, ఏదో అప్పు కడుపుతో ఉంది కదా అని అన్నాను. ఒక్క మాట కూడా మీరు ఒంటి మీద ఉంచుకోరు కదా. ఒంటి మీద ఉంచుకోవడానికి అదేమైనా నగా నట్రా? రే ప్రకాశం అన్నయ్య, అన్నట్టు ఈరోజు టెండర్ ఉంది కదా, ఎన్ని గంటలకి? 11 గంటలకన్నయ్య. మరి బయలుదేరు, అక్కడ ఫార్మాలిటీస్ ఉంటాయి కదా. అక్కడ క్యాష్ డిపాజిట్ చేయాలన్నయ్య. రాజ్ రెడీ అవ్వలేదని ఆగాను. స్వప్న, ఏంటా చీర? చీరే? ఏ చీర సరే, అంత నాసి రకమైన చీర నువ్వెప్పుడూ కట్టవు కదా, మరి ఈ రోజేంటి అలాంటి చీర కట్టావు? చూడ్డానికి అస్సలు బాగోలేదు తెలుసా. నాకు బావుంది. ఈరోజు 11 గంటలకి టెండర్ ఉంది. అక్కడ 20 లక్షలు డిపాజిట్ కట్టాలి. నువ్వు బ్యాంకుకి వెళ్లి క్యాష్ డ్రా చేసుకుని టైంకి టెండర్ ఆఫీస్కి వెళ్ళు. ఇదిగో రాహుల్ టెండర్ ఆఫీస్కి ఇంకా రాలేదురా. ఏమైందిరా? రాహుల్ టెండర్ ఆఫీస్కి వెళ్ళలేదంట నాన్నమ్మా. ఇదే జరుగుద్ది అనుకున్నా, అదే జరిగింది.